ఒక్క నెంబర్ ఒక కానిస్టేబుల్ మేడం వెహికల్ పంపించేసి అక్కడ అయినా भाई वक्षस्थले नासाग्रे नमोर्जगरतले रेणुं करे गङ्गणोषैनातिरोहति एतादृश्य महिमादोक्ष्यायाङ्गुच्यपुरुष आदोष्य विश्वभूतानि विपादस्य शरद्दविः एके जो भयादतः गावो श्रीमत्तयो निधिनिकेतनचक्रवाणी भोगेन्द्रभोगमनिराजित पुण्यमूर्ते योगीश्वरण्यभवादिभोगा लक्ष्मी महावीर्य महाशौर्य महाबलपराक्रमं नारसिंह महादेव महाबल महाबलं ज्वालाहोलक्रोडाकाराञ्जभार्गव योगानन्दचित्रपट पापनाय पापत्रयादिभौषदाय कृष्णादिवच्छिकजलाग्निभुजङ्गरोग केशवियाय नारसिंहाय नमः अस्याय यजमानेन यजमानस्य तस्याद् गोत्रोद्भवाय रेपालगोत्रोद्भवाय चन्द्रशेखरराव नामधेयस्य शोभानाम्याः रामाराव नामधेयस्य शैलिमा नाम्याः हिमांशु नामधेयस्य अलेख्या नामधेयस्य आरविल्लगोत्रोद्भवाय अनिलकुमार नामधेयस्य कविता नाम्याः आदित्या नामधेयस्य आर्या नामधेयस्य सह कुटुम्बानां नानागोत्राणां सह कुटुम्बानां मम कुटुम्ब क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य सिद्ध्यर्थं श्री वीरपुरी लक्ष्मी नारसिंह स्वामी देवता अर्चना पूजन अहं करिष्ये लक्ष्मी नारसिंह स्वामी गोविंद लक्ष्मी नारसिंह स्वामी गोविंद स्वादिनक्षेत्रे चतुर्दश्यां नवागरे सूर्याय सम्भूताय नारसिंहाय मङ्गलम् सर्वैश्च पूर्वै आचार्यैः सद्गुरुधायास्तु मङ्गलम् हो लक्ष्मी नारसिंह भगवानिः प्रणवं वन्दे मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामि फलसिद्धिरस्तु కలగాలని కోరుకుంటాం. జై శ్రీమన్నారాయణ.
పలికి ఆకాశమంతా కూడా భీతిల్లి 4 దిక్కులు కూడా ప్రకంపనతో ఊగిపోయాయట. అంటే అంతటి వీరుడు మా స్వామి. ఇలా చెప్తున్నాం, మీ అమ్మవారి యొక్క గుణగణాలు చెప్పండి, మీ అమ్మవారి వీరత్వాన్ని చెప్పండి అని మనం అడుగుతున్నాం. ప్రస్తుతానికి వాళ్ళైతే ఏం సమాధానం ఇవ్వలేదు, చూద్దాం తర్వాత. దేవితో సమానమే. ప్రతి పురుషుని దాంట్లో ఉంటుంది, దాంట్లో ఇబ్బంది లేదు. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. చాలా మందికి తెలుసో తెలియదో, ప్రతి పురుషుడు విజయం, ఒక పెళ్ళైన తర్వాత ఒక భర్త విజయం సాధించాలన్నా, ఒక భర్త ఇల్లు కట్టాలన్నా ఈ యొక్క కృషి చాలా ఉంటుంది. ఆమె తినకనో భర్తకు వడ్డిస్తూ, భర్తకు సేవ చేస్తూ, కోరుకుంటూ మన యొక్క భారతదేశ ప్రతి భర్త కొరకు పాటుపడే స్త్రీల మూర్తులు చేసిన తర్వాత చెప్పండి. ఇంకా వివాహం అవ్వలేదు ఇక్కడ. ఇక్కడ తలంబ్రాల క్రియ జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న భజన చెప్పుకుందాం మనము. అందరూ కూడా సావధాన చిత్తులై గొంతెత్తి చప్పట్లతో భజనను చెప్తూ ఉండాలి. గోవిందా జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై గట్టిగా భక్తులంతా జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ జయ లక్ష్మీ నరసింహ. అందరికీ కూడా అన్నప్రసాదం ఉంది, చక్కగా అన్నదానం ఉంది. గట్టిగా చెప్పండి. జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై జై నివాసాయ లక్ష్మీ నారసింహాయ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై వీరుపూరి నివాసాయ లక్ష్మీ నారసింహాయ వీరుపూరి నివాసాయ లక్ష్మీ నారసింహాయ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ జయ లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ జయ లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ శ్రీ లక్ష్మీ నరసింహ జై నారసింహ జై లక్ష్మీ నరసింహ జై లక్ష్మీ నరసింహ జై నారసింహ జై లక్ష్మీ నరసింహ జై యాదాద్రి నివాసాయ లక్ష్మీ నరసింహాయ జై నారసింహ జై లక్ష్మీ నరసింహ జై నారసింహ జై లక్ష్మీ నరసింహ జై నారసింహ జై లక్ష్మీ నరసింహ జై చెప్పండి గట్టిగా జై లక్ష్మీ నరసింహ జై నారసింహ 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 జై లక్ష్మీ నరసింహ జై లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా లక్ష్మీ నరసింహ భగవానికి జై. 10 రోజులు బ్రహ్మోత్సవాలకు పుష్పాలంకరణ సేవకు సహకరించినటువంటి దాతలు ఓగుల అజయ్ అనిల, ఈ 10 రోజులు స్వామివారి నైవేద్యం ప్రసాదం కోసం సహకరించినటువంటి దాతలు గొర్ల శ్రీనివాస్ యాదవ్, సుమలత. తుంగూరు భద్ర మండలి ఎక్కడ ఉన్నారు, వేణుగోపాల స్వామి భద్ర మండలి ఎక్కడ ఉన్నారు తెలియదు, ఎవరు కనబడట్లేదు. తుంగూరు వేణుగోపాల స్వామి భజన మండలి కనిపిస్తాడు. ఒకటి రామానుజ గోత్రం అరుణ్ శ్రీదేవి, రామానుజ గోత్రం వాళ్ళు అరుణ్ శ్రీదేవి గారు ఇచ్చినటువంటి దంపతులు మాలలు.
చిగురు తగరమున ఎడనెడ కస్తూరి నిండెను వామిని విపులకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమతో చిగురు తగరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు ఎంపై చెలులు నలున ప్రాణేశ్వరుపై నిలువున పేరు కగనందిన నెత్తురు నాడు. మనస్ఫూర్తిగా స్వామివారికి అట్లానే బీర్పూర్ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచి ఘట్టంలో పెళ్లి కొడుకు గురించి పెళ్లి కూతురు గురించి ఇద్దరు అర్చక స్వామివార్లు ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్న సమయంలో రావడం చాలా సంతోషం అనిపించింది. ఎట్లయితే మనం మనుషులం ఆడపెళ్లి వాళ్ళం మగపెళ్లి వాళ్ళని చెప్పుకుంటామో అట్లనే అమ్మవారి గురించి అయ్యవారి గురించి చాలా అద్భుతంగా చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మన నా పెళ్లిలో భాగస్వామ్యం అయ్యేటట్టుగా ఫీల్ అయ్యేటట్టుగా నిజంగానే మన బిడ్డను స్వామివారికి ఇస్తున్నట్టు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా అద్భుతంగా చెప్పినటువంటి పెద్దలు అర్చక స్వాములందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికి కూడా తెలిసిందే మన తెలంగాణలో లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గొప్ప గుడి కట్టించుకున్నాడు కేసీఆర్ గారితో. అట్లనే బీర్పూర్లో కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి గారు కూడా కేసీఆర్ గారిని వారి చేత గుడి కట్టించుకున్నారు, కొంత ఎక్స్టెండ్ చేసుకోగలిగినారు. ఇంకా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. సో ఇక ముందు కూడా తప్పకుండా మా యొక్క సహకారము వేరే ఆలయానికి ఈ ఊరికి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఎక్కడెక్కడి వాళ్ళు ఏమన్నా తెలియని వింత వింత సమస్యలున్నా జబ్బులున్నా కూడా బీర్పూర్ వచ్చి లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టి మొక్కుకొని పోతారు, మహిమగల దేవుడు అని చెప్తారు. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చినామంటే తప్పకుండా ఆ స్వామివారితోని మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ గౌరవనీయులు పెద్దలు అన్న ఎమ్మెల్సీ ఎల్ రమణాన్న గారు ఉన్నారు, అట్లానే చొప్పదండి మాజీ శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారు ఉన్నారు, సోదరి జెడ్పీ చైర్మన్ మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత గారు ఉన్నారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు అందరు కూడా ఉన్నారు. అందరి తరఫున కూడా మళ్ళొకసారి స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ధన్యవాదాలు.